మహాజ్ఞానివై విశ్వశాంతినివ్వాలమ్మా. యోగివై మహాయోగివై నువ్వు దేవతవు కావాలమ్మా. అనురాగాల శివబాబా ఉండు నీ కోసమే, అందాల మధువనం ఉంది నీ కోసమే. జ్ఞానివై మహాజ్ఞానివై విశ్వశాంతినివ్వాలమ్మా. యోగివై మహాయోగివై నువ్వు దేవతవు కావాలమ్మా. ముక్తి ఆత్మ అయిన నాడు పరమాత్మకే ప్రేయసి, నీవు జ్ఞానములో సంతోషము పొంగాలిలే. ముక్తి ఆత్మ అయిన నాడు పరమాత్మకే ప్రేయసి, నీవు జ్ఞానములో సంతోషము పొంగాలిలే. స్వరాజ్య తిలకాలు దిద్దాలిలే. మహారాణివై వెలగాలమ్మ మహాలక్ష్మిలా, మనసున్న పార్వతివమ్మ. పరమేశ్వరునికి జ్ఞానివై మహాజ్ఞానివై విశ్వశాంతినివ్వాలమ్మా. యోగివై మహాయోగివై నువ్వు దేవతవు కావాలమ్మా. పరమాత్మ కంటి పాపవై పుడమి పావనం చేయాలని మనసార పిలిచావులే. పరమాత్మ కంటి పాపవై పుడమి పావనం చేయాలని మనసార పిలిచావులే. శిరసావహించి శివుడు విచ్చేసెలే. శిరసావహించి శివుడు విచ్చేసెలే. అందాల స్వర్గానికి అవని మహారాణివై జ్ఞానివై మహాజ్ఞానివై విశ్వశాంతినివ్వాలమ్మా. యోగివై మహాయోగివై నువ్వు దేవతవు కావాలమ్మా. అనురాగాల శివబాబా ఉండు నీ కోసమే, అందాల మధువనం ఉంది నీ కోసమే. జ్ఞానివై మహాజ్ఞానివై విశ్వశాంతినివ్వాలమ్మా. యోగివై మహాయోగివై నువ్వు
దేవతవు కావాలమ్మా. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, వినాశానికి ముందే అందరికీ తండ్రి పరిచయం ఇవ్వాలి. ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించినప్పుడే ఉన్నత పదవి లభిస్తుంది. ప్రశ్న: రాజయోగులైన విద్యార్థులకు తండ్రి ఆదేశం ఏది? జవాబు: ఆదేశం ఏమంటే ఒక్క తండ్రికి చెందిన వారిగా అయ్యి మళ్ళీ ఇతరులతో మనస్సు లగ్నం చేయరాదు. ప్రతిజ్ఞ చేసిన తర్వాత మళ్ళీ పతితంగా అవ్వరాదు. మీకు తండ్రి టీచర్ స్మృతి నిరంతరము స్వతహాగా ఉండాలి. మీరు ఎంత సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి అంటే ఒక్క తండ్రిని మాత్రమే ప్రేమించి వారినే స్మృతి చేస్తూ ఉంటే మీకు అపారమైన శక్తి లభిస్తూ ఉంటుంది. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ శరీరం అన్నప్పుడు మాత్రమే అర్థం చేయిస్తారు. సన్ముఖంలో ఉన్నప్పుడు మాత్రమే అర్థం చేయిస్తారు. ఏదైతే సన్ముఖంలో అర్థం చేయిస్తారో అది వ్రాత ద్వారా అందరి వద్దకు వెళ్తుంది. మీరు సన్ముఖంలో వినేందుకు ఇక్కడికి వచ్చారు. అనంతమైన తండ్రి ఆత్మలకు వినిపిస్తూ ఉన్నారు. ఆత్మనే వింటుంది. అన్ని పనులు ఈ శరీరం ద్వారా చేసేది ఆత్మనే. అందుకే మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా తప్పకుండా భావించాలి. ఆత్మలు పరమాత్మ చాలా కాలం నుండి వేరుగా ఉన్నారు అనే గాయనం ఉన్నది. ఇచ్చట పాత్ర చేసేందుకు అందరికంటే ముందు పరమాత్మ నుండి విడిపోయి వచ్చిన వారెవరు? ఎంతకాలం మీరు తండ్రి నుండి వేరుగా ఉన్నారని అడిగితే మీరు 5000 సంవత్సరాలని అంటారు. పూర్తి లెక్కాచారమంతా ఉంది కదా. నెంబరు వారుగా ఎలా వస్తారో పిల్లలు మీకే తెలుసు. పైన ఉన్న తండ్రి మీ బ్యాటరీలను ఛార్జ్ చేసేందుకు ఇప్పుడు కిందకి వచ్చేశారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. ఇప్పుడు తండ్రి మీ సన్ముఖంలోనే ఉన్నారు కదా. భక్తి మార్గంలో ఉన్నవారికి తండ్రి కర్తవ్యమేమిటో తెలియనే తెలియదు. వారి నామరూప దేశ కాలాదుల గురించి తెలియనే తెలియదు. మీకు వారి నామరూప దేశ కాలాలన్నీ తెలుసు. ఈ రథము ద్వారా తండ్రి రహస్యాలన్నీ మనకు అర్థం చేయిస్తున్నారని మీకు తెలుసు. రచయిత రచన ఆది మధ్యాంత రహస్యము అర్థం చేయించారు. ఇది ఎంతో సూక్ష్మమైనది. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపులు ఆ తండ్రే అయినారు. వారు ఇక్కడికి తప్పకుండా వస్తారు. నూతన ప్రపంచాన్ని స్థాపన చేయడం వారి కర్తవ్యమే. అంతేకాని అక్కడే కూర్చొని స్థాపన చేస్తారని కాదు. బాబా ఈ శరీరం ద్వారా మనకు సన్ముఖంలో అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇది కూడా తండ్రి చూపించే ప్రేమనే కదా. ఇతరులెవ్వరికీ వారి జీవన చరిత్ర గురించి తెలియదు. గీత ఆది సనాతన దేవీ దేవత ధరం శాస్త్రము. ఈ జ్ఞానము తర్వాత వినాశనం జరుగుతుందని మీకు తెలుసు. వినాశనము తప్పకుండా జరుగుతుంది. ఇతర ధర్మస్థాపకులు వచ్చినప్పుడు వినాశనం జరగదు. ఇది వినాశ సమయము. అందుకే మీకు లభించే ఈ జ్ఞానము మళ్ళీ సమాప్తమైపోతుంది. ఈ విషయాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి. మీరు రచయిత రచన గురించి తెలుసుకున్నారు. ఇరువురు అనాది నుండే ఉన్నారు. పాత్ర చేసేందుకు ఆత్మలంతా వస్తారు. కానీ తండ్రి వచ్చే పాత్ర సంగమ యుగంలో మాత్రమే ఉన్నది. భక్తి అర్ధకల్పం నడుస్తుంది. జ్ఞానము అలా నడవదు. జ్ఞాన వారసత్వం అర్ధకల్పానికి లభించదు. జ్ఞానం కేవలం సంగమయుగంలో ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఈ మీ క్లాసు ఒక్కసారి మాత్రమే నడుస్తుంది. ఈ విషయాలు బాగా అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించాలి. పదవికి ఆధారము సేవ. పురుషార్థం చేసి
నూతన ప్రపంచంలోకి వెళ్ళాలని మీకు తెలుసు. ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి. దానిపైనే పదవి ఆధారపడి ఉన్నది. వినాశానికి ముందే అందరికీ తండ్రి పరిచయం ఇవ్వాలి. అంతేకాక రచనా ఆది మధ్యాంతాల పరిచయమును కూడా ఇవ్వాలి. జనం జన్మాంతరాల పాపాలు సమాప్తమయ్యేందుకు మీరు కూడా తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నారు. ఎంతవరకు తండ్రి చదివిస్తూ ఉంటారో అంతవరకు వారిని తప్పకుండా స్మృతి చేయాలి. చదివించే వారితో యోగమైతే ఉంటుంది కదా. టీచర్ చదివిస్తూ ఉంటే వారి జతలో యోగం ఉంటుంది. యోగం లేకుంటే ఎలా చదువుతారు? యోగం అంటే చదివించేవారి స్మృతి. మీరు తండ్రే కాక టీచరు సద్గురువు కూడా అయ్యారు. 3 రూపాలలోనూ పూర్తిగా స్మృతి చేయాల్సి ఉంటుంది. ఈ సద్గురువు మీకు ఒక్కసారి మాత్రమే లభిస్తారు. జ్ఞానము ద్వారా సద్గతి లభించిన తర్వాత గురువుల సాంప్రదాయమే సమాప్తమైపోతుంది. తండ్రి టీచర్ల ఆచారము కొనసాగుతుంది. కానీ గురువు పాత్ర సమాప్తమైపోతుంది. సద్గతి లభించింది కదా. నిర్వాణధామానికి మీరు ప్రాక్టికల్గా వెళ్తారు. మళ్ళీ సమయానుసారము పాత్ర చేసేందుకు వస్తారు. ముక్తి జీవన్ముక్తులు రెండూ మీకు లభిస్తాయి. ముక్తి కూడా తప్పకుండా లభిస్తుంది. కొంత సమయం మాత్రమే ఇంటికి వెళ్ళి అక్కడ ఉంటారు. ఇక్కడైతే శరీరంతో పాత్ర చేయవలసి వస్తుంది. చివర్లో పాత్రధారులందరూ స్టేజ్ పైకి వచ్చేస్తారు. నాటకం పూర్తి అయినప్పుడు పాత్రధారులందరూ స్టేజ్ పైకి వచ్చేస్తారు. ఇప్పుడు కూడా పాత్రధారులందరూ స్టేజ్ పైకి వచ్చేశారు. ఎన్ని ఘోరమైన కలహాలు అలజడులు ఉన్నాయి. సత్యయుగం ఆదిలో ఇంత ఘోరమైన దుఃఖాలు లేవు. ఇప్పుడైతే ఎంతో అశాంతి ప్రబలి ఉంది. ఇప్పుడు తండ్రికి సృష్టి చక్ర జ్ఞానం ఎలా ఉందో పిల్లలు మీకు కూడా సృష్టి చక్ర జ్ఞానం ఉన్నది. వృక్షము వృద్ధి ఎలా చెంది సమాప్తమవుతుందో దాని బీజానికి తెలుసు కదా. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచానికి అంటుకట్టేందుకు లేదా ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి అంటుకట్టేందుకు కూర్చొని ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణులు రాధ్యాన్ని ఎలా పొందుకున్నారో మీకు తెలుసు. మనమిప్పుడు నూతన ప్రపంచానికి రాజకుమారులుగా అవుతామని మీకు తెలుసు. ఈ ప్రపంచంలో ఉండే వారందరూ స్వయాన్ని యజమానులనే అంటారు కదా. ఇప్పుడు భారతదేశంలోని వారంతా ఈ భారతదేశం మాది అని అంటారు కదా. ఇప్పుడు మేము సంగమయుగంలో ఉన్నామని, శివాలయానికి వెళ్ళేవారమని మీకు తెలుసు. ఇప్పుడు పోనే పోతాము. మనం వెళ్ళి శివాలయానికి యజమానులుగా అవుతాము. మీ లక్ష్యమే ఇది. యథా రాజా రాణి తథా ప్రజ. అందరూ శివాలయానికి అధికారులుగా అవుతారు. పోతే రాజధానిలో భిన్న భిన్న హోదాలు ఉండనే ఉంటాయి. ఇక్కడ మంత్రులెవ్వరూ ఉండనే ఉండరు. పతితులైనప్పుడు మంత్రులు ఉంటారు. లక్ష్మీనారాయణులకు కానీ సీతారాములకు కానీ మంత్రులున్నారని విని ఉండరు. ఎందుకంటే వారు స్వయం సతో ప్రధాన పావన బుద్ధి కలవారు. తర్వాత మళ్ళీ పతితులుగా అయినప్పుడు రాజారాణులకు సలహా ఇచ్చేందుకు ఒక మంత్రి ఉంటారు. ఇప్పుడైతే ఎంతోమంది మంత్రులున్నారో చూడండి. ఇది చాలా మజా కలిగించే నాటకమని పిల్లలు మీకు తెలుసు. నాటకం ఎల్లప్పుడూ మజా కొరకే ఉంటుంది. సుఖదుఖాలు ఉంటాయి. ఈ బేహద్దు నాటకం గురించి పిల్లలు మీకు మాత్రమే తెలుసు. ఇందులో రోధించి బాదుకునే మాటే లేదు. గతం గతః అనే గాయనం కూడా ఉంది. తయారవుతూ ఉన్న ఈ నాటకము మీ బుద్ధిలో ఉన్నది. మనం ఇందులో పాత్రధారులము. మన 84 జన్మల పాత్ర చాలా ఖచ్చితమైనది. అంతేకాక అవినాశి అయినది.
ఎవరు ఏ జన్మలో ఏ పాత్ర చేశారో వారు మళ్ళీ అదే పాత్ర చేస్తూ ఉంటారు. ఇప్పటికీ 5,000 సంవత్సరాల క్రితం కూడా నీవు ఆత్మ అని భావించమని చెప్పాము. గీతలో కూడా ఈ పదము ఉంది. ఆది సనాతన దేవీ దేవత సనాతన ధర్మము స్థాపన అయినప్పుడు కూడా తండ్రి ఇదే మాట చెప్పారు. దేహ సర్వధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రిని స్మృతి చేయండి. మన్మనాభవ అర్థాన్ని తండ్రి చాలా బాగా అర్థం చేయించారు. భాష కూడా ఇదే. ఇక్కడ ఎన్ని భాషలున్నాయో చూడండి. భాషలపైన ఎంత గలాట జరుగుతుంది. భాష లేకుంటే పని జరగదు. మాతృభాషనే మరిచిపోయి ఇతర భాషలను నేర్చుకొని వస్తారు. ఎవరైతే ఎక్కువ భాషలు నేర్చుకుంటారో వారికి బహుమతులు కూడా లభిస్తాయి. ఇక్కడ ఎన్ని ధర్మాలు ఉన్నాయో అన్ని భాషలు ఉంటాయి. అక్కడ మన రాజ్యంలో ఒకే భాష ఉంటుందని మీకు తెలుసు. ఇక్కడ ప్రతి 100 మైళ్ళకు ఒక భాష ఉన్నది, కానీ అక్కడ ఒకే భాష ఉంటుంది. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆ తండ్రిని మాత్రమే స్మృతి చేస్తూ ఉండండి. శివబాబా బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తూ ఉన్నారు. రథమైతే తప్పకుండా అవసరం కదా. శివబాబా మన తండ్రి. బాబా చెప్తూ ఉన్నారు, నాకు అనంతమైన మంది పిల్లలున్నారు. బాబా వీరి ద్వారా చదివిస్తూ ఉన్నారు. టీచర్ని ఎప్పుడూ కౌగిలించుకోరు. తండ్రి మమ్మల్ని చదివించేందుకు వచ్చారు. రాజయోగం నేర్పించేందుకు వస్తారు. కావున టీచర్ అయ్యారు కదా. మీరు విద్యార్థులు టీచర్ని ఎప్పుడైనా కౌగిలించుకుంటారా? ఒక తండ్రికి చెందిన వారిగా అయిన పిదప ఇతరులతో మీ మనస్సు లగ్నం చేయరాదు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను కదా. మీరు శరీరధారులు, నేను అశరీరిని, పైన ఉండేవాడిని. బాబా పావనంగా చేసేందుకు రండి అని పిలుస్తారు. అంటే మీరు పతితులుగా అయ్యారు కదా. అలాంటప్పుడు నన్ను ఎలా కౌగిలించుకుంటారు? ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పతితులుగా అయ్యి పూర్తి పవిత్రంగా అయినప్పుడు చివర్లో కూడా స్మృతి ఉంటుంది. టీచర్ను గురువును కూడా స్మృతి చేస్తూ ఉంటారు. ఇప్పుడు చీచీగా అయ్యి కింద పడిపోతారు. ఇంకా 100 రెట్లు శిక్షను అనుభవిస్తారు. ఇతను కేవలం మధ్యవర్తిగా లభించారు, కానీ వారిని స్మృతి చేయాలి. నేను కూడా వారికి ప్రియమైన పుత్రుడను అని ఈ బాబా కూడా చెప్తూ ఉన్నారు. నేను ఎలా కౌగిలించుకోగలను? మీరైనా ఈ శరీరం ద్వారా కలుస్తారు. వారిని నేనెలా కౌగిలించుకోగలను? తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి, వారినే ప్రేమించండి. ఈ స్మృతి వల్ల చాలా శక్తి లభిస్తుంది. తండ్రి సర్వశక్తివంతులు. తండ్రి ద్వారానే మీకు ఇంత శక్తి లభిస్తుంది. మీరు ఎంతో గొప్ప బలవంతులుగా అవుతారు. మీ రాజధానిని ఎవ్వరూ గెలుచుకోలేరు. రావణ రాజ్యమంతా సమాప్తమైపోతుంది. దుఃఖం ఇచ్చేవారెవ్వరూ ఉండరు. దానిని సుఖధామమని అంటారు. రావణుడు విశ్వమంతటికి దుఃఖం ఇచ్చేవాడు. జంతువులు కూడా దుఃఖిస్తూ ఉంటాయి. అక్కడ జంతువులు కూడా పరస్పరం ప్రేమపూర్వకంగా ఉంటాయి. ఇక్కడ ప్రేమ లేనే లేదు. ఈ డ్రామా ఎలా తిరుగుతూ ఉందో పిల్లలు మీకు తెలుసు. దీని ఆది మధ్యాంత రహస్యాన్ని తండ్రే అర్థం చేయిస్తూ ఉన్నారు. కొంతమంది బాగా చదువుకుంటున్నారు, కొంతమంది తక్కువగా చదువుకుంటారు. అందరూ చదువుకుంటారు కదా. ప్రపంచమంతా చదువుకుంటుంది అంటే తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రిని స్మృతి చేయడం కూడా చదువే కదా. ఆ తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. వారు సర్వులకి సద్గతి దాత, అందరికీ సుఖం ఇచ్చేవారు. మీరొచ్చి పావనంగా చేయమని కూడా అంటారు. అంటే తప్పకుండా పతితులుగానే ఉన్నారు కదా. వారు వికారుల నుండి నిర్వికారులుగా చేసేందుకు వస్తారు. ఓ అల్లా,
మీరొచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని కూడా పిలుస్తారు. పావనంగా చేయడమే వారి కర్తవ్యము కావున పిలుస్తారు. మీ భాష కూడా కరెక్ట్గా ఉండాలి. వారు అల్లా అని అంటారు, మీరు గాడ్ అని అంటారు, గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. వెనుక వచ్చే వారి బుద్ధి చాలా బాగుంటుంది. వారికి అంత దుఃఖం ఉండదు. ఇప్పుడు మీరు నా ముందు కూర్చొని ఏం చేస్తూ ఉన్నారు? బాబాను ఈ బ్రుకుటిలో చూస్తూ ఉన్నారు. బాబా మళ్ళీ మీ బ్రుకుటిలోకి చూస్తారు. నేను ఎవరిలో ప్రవేశిస్తానో అతడిని చూడగలరా? అతను నా పక్కనే కూర్చొని ఉన్నారు. ఇది అర్థం చేసుకోవలసిన విషయము. నేను ఇతని పక్కనే కూర్చొని ఉన్నాను, నా పక్కనే కూర్చొని ఉన్నారని ఇతనికి కూడా తెలుసు. మేము మీ ముందు కూర్చొని ఇద్దరు చూస్తున్నామని మీరంటారు. బాప్ దాదాల ఆత్మలను రెంటినీ చూస్తారు. మీకు జ్ఞానం ఉందని బాప్ దాదా ఎవరిని అంటారు? ఆత్మ ఎదురుగా కూర్చొని ఉంది. భక్తి మార్గంలో అయితే కళ్ళు మూసుకొని వింటారు. చదువును కళ్ళు మూసుకొని ఎవ్వరూ చదువుకోరు కదా. టీచర్ని చూడాల్సి ఉంటుంది కదా. వీరు తండ్రే కాక టీచర్ కూడా అయినారు. అందువల్ల మీరు చూస్తూ ఉండాలి కదా. ఎదురుగా కూర్చొని కళ్ళు మూసుకొని తూగుతూ ఎవ్వరూ చదువుకోరు. విద్యార్థులు టీచర్ని తప్పకుండా చూస్తూ ఉంటారు. కళ్ళు మూసుకుంటూ తూగుతూ ఉంటారని టీచర్ అంటారు. వీడు బంగాకు తాగి వచ్చాడని అనుకుంటారు. బాబా ఈ శరీరంలో ఉన్నారని, నేను బాబాని చూస్తూ ఉన్నానని మీ బుద్ధిలో ఉంది. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇది సాధారణ క్లాస్ కదా. ఇందులో ఎవ్వరూ కళ్ళు మూసుకొని కూర్చోరాదు. పాఠశాలలో ఎప్పుడైనా ఎవరైనా కళ్ళు మూసుకొని కూర్చుంటారా? ఇతర సత్సంగాలకు పాఠశాల అని అనరు. భలే కూర్చొని గీతను చదివి వినిపిస్తారు, కానీ దానిని పాఠశాల అని అనరు. వారెవ్వరూ తండ్రి కాదు. కూర్చొని అలా చూడరు. శివుని భక్తులు ఎవరైనా ఉంటే వారు శివుని మాత్రమే స్మృతి చేస్తారు. చెవులతో కదా వింటూ ఉంటారు. శివుని భక్తి చేసేవారు శివుణ్ణి మాత్రమే స్మృతి చేయాల్సి వస్తుంది. ఈ సత్సంగంలో ప్రశ్నోత్తరాలు మొదలైనవి ఉండవు. ఇక్కడ ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఇందులో మీకు చాలా లాభం ఉంది. లాభం వచ్చినప్పుడు ఎప్పుడూ ఆవలింతలు రావు. డబ్బు లభిస్తే ఎంతో ఖుషి ఉంటుంది. ఆవలింతలు దుఃఖానికి గుర్తు. జబ్బు పడినప్పుడు లేక దివాళా తీసినప్పుడు ఆవలింతలు వస్తాయి. ధనం లభిస్తూ ఉంటే ఆవలింతలు ఎప్పుడూ రానే రావు. ఈ బాబా వ్యాపారి కదా. రాత్రులు స్టీమర్ వచ్చినప్పుడు రాత్రంతా మేల్కోవలసి ఉంటుంది. ఎవరైనా రాణి బేగం రాత్రులు అంగడికి వస్తే స్త్రీల కొరకే అంగడి తెరిచి ఉంచేవాళ్ళు. ప్రదర్శనీలో మొదలైన వాటిలో విశేషంగా స్త్రీల కొరకే ప్రత్యేక రోజులు ఉంచితే చాలామంది వస్తారు. బుర్కా ధరించి వారు కూడా వస్తారు. పర్దా లోపలనే ఉంటారు. కారులో కూడా పర్దా ఉంటుంది. ఇక్కడ ఇది ఆత్మల విషయము. జ్ఞానం లభిస్తే పర్దా కూడా తొలగిపోతుంది. సత్యయుగంలో పర్దాలు మొదలైనవి ఉండవు. ఇది ప్రవృత్తి మార్గపు జ్ఞానం కదా. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే నమస్తే. ధారణ: ఇది చాలా మజా ఇచ్చే తయారైన డ్రామా. ఇందులో సుఖదుఖాల పాత్ర నిర్ణయించబడి ఉంది. కాబట్టి ఏడ్చి తలలు బాదుకునే మాటే లేదు. ఇది తయారవుతూ ఉన్న డ్రామా అని బుద్ధిలో ఉండాలి. గతించిన విషయాల గురించి చింతించరాదు. ఇది సాధారణ క్లాస్ కాదు. ఇక్కడ కళ్ళు మూసుకొని కూర్చోరాదు. ఎదురుగా టీచర్ని చూస్తూ ఉండాలి.
ఆవళింతలు మొదలైనవి రాకూడదు. ఆవళింతలు దుఃఖానికి గుర్తు. వరదానము: సంతుష్టత యొక్క 3 సర్టిఫికేట్లు తీసుకొని తమ యోగి జీవితం యొక్క ప్రభావాన్ని వేసే సహజ్ యోగి భవ. సంతుష్టత అనేది యోగి జీవితం యొక్క విశేష లక్ష్యము. ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో మరియు అందరినీ సంతుష్టపరుస్తారో వారి యోగి జీవితం యొక్క ప్రభావము స్వతహాగానే ఇతరులపైన పడుతుంది. ఎలాగైతే సైన్సు సాధనాల ప్రభావం వాయుమండలంపై పడుతుందో అలాగే సహజ్ యోగి జీవితం యొక్క ప్రభావం కూడా పడుతుంది. యోగి జీవితం యొక్క 3 సర్టిఫికేట్లు: స్వయంతో సంతుష్టత, తండ్రి ద్వారా సంతుష్టత, లౌకిక అలౌకిక పరివారం ద్వారా సంతుష్టత. స్లోగన్: స్వరాధ్య తిలకము, విశ్వ కళ్యాణం యొక్క కిరీటము మరియు స్థితి యొక్క సింహాసనంపై విరాజిల్లుతూ ఉండే వారే రాజయోగులు. అచ్చా. ఓం శాంతి. చేరలేవు శివ పాదములన్నీ. శివుడే కాగా విరిసిన పువ్వులు మనమందరము, దివ్య గుణాల సౌరభములని వెదజల్లిడి విరజాజులం. ఆతని లాలన పాలనలో అలసిపోని ఆత్మలమే మనము, శివుని ప్రేమకు పాత్రులం, ఎన్నడు ఆరని జ్యోతులం. పూలవనంలో పువ్వులు ఎన్నో చేరలేవు శివ పాదములన్నీ. పూలవనంలో పువ్వులు ఎన్నో చేరలేవు శివ పాదములన్నీ.
జగతికి జీవన జ్యోతియై. పూలవనంలో పువ్వులు ఎన్నో చేరలేవు శివ పాదములన్నీ. పూలవనంలో పువ్వులు ఎన్నో చేరలేవు శివ పాదములన్నీ. అదే విధముగా ఆత్మలు ఎందరో పొందలేరు పరమాత్ముని. తెలుసుకోరు భగవానుని, తెలుసుకోరు భగవానుని.